హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో HTMLలో లిస్ట్ ట్యాగ్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లిస్ట్ ట్యాగ్స్ ఎందుకు అంటే కొన్ని ఐటమ్స్ లేదా కొన్ని నేమ్స్ని మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేసినప్పుడు ఆర్డర్ లిస్ట్లో వస్తూ ఉంటాయి కదా, కొన్ని అన్ఆర్డర్ లిస్ట్లో కూడా వస్తూ ఉంటాయి. సో అవి ఎలా వస్తాయి, వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం ఎగ్జాంపుల్తో. ఫ్రెండ్స్, మనం ఇక్కడ బాడీ ట్యాగ్లో లిస్ట్ ట్యాగ్స్ని అయితే యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, ముందుగా అన్ఆర్డర్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో అన్ఆర్డర్ లిస్ట్కి యూఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో యూఎల్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. సో యూఎల్ ఓపెన్ ట్యాగ్ చేశాను, ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసాను. సో దీని మధ్యలో మనం లిస్ట్ ట్యాగ్ని అయితే ఇవ్వాలి. సో లిస్ట్ ట్యాగ్కి LI, అట్లాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది లిస్ట్ ట్యాగ్కి. సో లిస్ట్ ట్యాగ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చాను. ఇక్కడ మనం లిస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కొన్ని నేమ్స్ అయితే ఇద్దాం. సో ఈ మధ్యలో ఇప్పుడు ఒక 4 నేమ్స్ అయితే ఇద్దాం. సో 4 నేమ్స్ ఇచ్చాం కదా, ఇందులో కూడా చేంజ్ చేద్దాం. సో కొన్ని ఫ్రూట్స్ నేమ్స్ అయితే ఇస్తున్నాం కదా. సో ఇందులో 4 నేమ్స్ అయితే ఇచ్చాను. ఇది అన్ఆర్డర్ లిస్ట్. సో ఇది నేను ఫైల్ సేవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా నేను అన్ఆర్డర్ లిస్ట్కి సంబంధించిన ట్యాగ్ని ఇచ్చాను. సో UL, తర్వాత లిస్ట్కి సంబంధించిన ట్యాగ్ని ఇచ్చాను LI, అట్లాగే లిస్ట్ సంబంధించిన మరొక ట్యాగ్ని ఇచ్చాను. సో ఇక్కడ మధ్యలో మనం ఎన్ని నేమ్స్ని యూజ్ చేస్తామో అన్ని లిస్ట్ ట్యాగ్స్ని అయితే ఇవ్వాలి. సో 4 నేమ్స్ని యూజ్ చేసాం కాబట్టి 4 లిస్ట్ ట్యాగ్స్ని అయితే ఇచ్చాం. ఆ లిస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యాక మనం అన్ఆర్డర్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్ని అయితే ఇచ్చాం. సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ చూశారు కదా, మనం ఇచ్చిన లిస్టు ఈ విధంగా వస్తుంది. అన్ఆర్డర్ లిస్ట్ అంటే మనకి ఇక్కడ డాట్ సింబల్తో మనం ఇచ్చిన లిస్ట్ వైజ్గా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ చూద్దాం. సో ఆర్డర్ లిస్ట్కి OL ఓపెనింగ్ ట్యాగ్, OL క్లోజింగ్ ట్యాగ్. సో మిగతాదంతా కూడా సేమ్, లిస్ట్ కామనే. సో ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ క్లిక్ చేశాను. ఇక్కడ రీలోడ్ చేయగానే మనం ఇచ్చిన లిస్ట్ వైజ్గా మనకి నెంబర్స్తో డిస్ప్లే అయింది. ఫ్రెండ్స్, ఆర్డర్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల మనం ఎన్ని నేమ్స్ ఇచ్చామనేది నెంబర్ వైజ్గా ఉంటాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది మనకి వెబ్ పేజ్లో. అందుకని చెప్పి మనం ఆర్డర్ లిస్ట్ అయితే యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్క్రిప్షన్ లిస్ట్ అయితే ఉంది. సో డిస్క్రిప్షన్ లిస్ట్కి DL యూజ్ చేయాలి. సో DL ట్యాగ్, ఇక్కడ కూడా DL ట్యాగ్. సో DL ఓపెనింగ్ ట్యాగ్, DL క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ మనం DTని యూజ్ చేయాలి. సో DT ట్యాగ్ ఎందుకు అంటే డిఫైన్స్ టర్మ్స్ ఇన్ డిస్క్రిప్షన్ లిస్ట్ అని అర్థం. అంటే డిస్క్రిప్షన్ లిస్ట్లో ఉన్న దానికి సంబంధించిన టర్మ్ని డిఫైన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో మీకు ఎగ్జాంపుల్తో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ నేను DT ట్యాగ్ని అయితే యూజ్ చేశాను. సో ఇక్కడ నేను యాపిల్ అని టైప్ చేశాను. సో DT ట్యాగ్ని క్లోజింగ్ కూడా చేశాను. ఇక్కడ DD ట్యాగ్ని యూజ్ చేయాలి. సో DD ట్యాగ్ అంటే డిస్క్రైబ్స్ టర్మ్ ఇన్ డెఫినేషన్ లిస్ట్. అంటే DT ట్యాగ్లో ఇచ్చిన టర్మ్ ఏదైతే ఉందో దాని గురించి వర్ణించేదే ఈ DT ట్యాగ్. సో ఎగ్జాంపుల్తో చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇక్కడ DT ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఇట్ ఈజ్ ఫ్రూట్. సో ఈ విధంగా ఇచ్చాం కదా. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళాను, సేవ్ క్లిక్ చేశాను. ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు. సో ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ ఎందుకు అనేది డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసేదే DD ట్యాగ్. సో ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ని డిఫైన్ చేసే ట్యాగ్ ఏదైతే ఉందో అది DT ట్యాగ్. సో ఇది టర్ము, ఇది డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఫ్రెండ్స్, DT ట్యాగ్ అంటే ఒక టర్మ్ని డిఫైన్ చేసే ట్యాగ్ అనమాట. అంటే ఒక పదాన్ని చూపించే ట్యాగ్. సో ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ని డిస్క్రైబ్ చేసే ట్యాగ్ ఏదైతే ఉందో అది DD. అంటే ఇక్కడ ఉన్న పదాన్ని ఎందుకు అనేది వివరించే దాన్ని DD ట్యాగ్ అంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా లిస్ట్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేయాలి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.